లవ్ మీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో హీరోయిన్ నేమ్ జూన్. ఈ జూన్ అక్క చూడటానికి కొంచెం బాగుంటది. కాకపోతే ఏంటంటే మూవీలో ఎవరిని ప్రేమిస్తుందో అర్థం కాదు, ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తుందో అర్థం కాదు. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒకరిని ప్రేమించిద్ది అనమాట, సెకండ్ హాఫ్ లో ఇంకొకరిని ప్రేమించిద్ది అనమాట. మన హీరోయిన్ ఇద్దరిని ప్రేమిస్తుంది కదా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఇలాంటి స్టోరీస్ మనం ఎన్ని చూడాలో నాకు అర్థం కావట్లేదు మామ. ఈ మూవీలో స్టోరీ ఎంత నార్మల్ స్టోరీ అంటే అంత నార్మల్ స్టోరీ గైస్. మూవీలో కంటెంట్ ఉండదు, ఒక రైటింగ్ ఉండదు, ఏముండదు అనమాట. ఏది పెడితే తీసే అంతే అన్నట్టుగా ఉంటది. అసలు మూవీలో రొమాంటిక్ సీన్స్ ఏంటంటే రచ్చకి రంబోలలా ఉంటది అనమాట. అసలు ఏంటంటే కళ్ళు మూసి తెరిచేలోగా అలా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక కొత్త స్కూల్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మన హీరో అండ్ హీరోయిన్ కలుసుకుంటారు. అప్పుడు ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే కాదనమాట. అసలు చూడకూడదు, చూడకండి. మూవీలో స్టోరీ అంటారా, స్టోరీ బాగుండదు. అలాగే రొమాంటిక్ సీన్స్ అంటావా, అవి ఉన్నాయంటే ఉన్నాయి, అలా నడుస్తా ఉంటాయి అనమాట. అలాగే ఫ్రెండ్షిప్ అంటారా, ఆ ఫ్రెండ్షిప్ కూడా మరీ అంతే ఉండదు. ఇది కాదురా అన్నట్టుగా మళ్ళీ ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఏదో క్లైమాక్స్ లో ఫ్రెండ్షిప్ అంటారు, అక్కడే కొంచెం ఓకే పర్లేదు లేరా అనిపించింది. మూవీ స్టార్టింగ్ లో ఒక వాష్రూమ్ లో ఒక సీన్ ఉంటుంది గైస్, మన హీరో అండ్ మన హీరోయిన్ మధ్య. ఆ సీన్ అయితే కొంచెం బాగుంటది, ఓకేలా అనిపించింది అనమాట. కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. అలాగే మూవీలో సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ కూడా కొంచెం పర్లేదు, ఓకేలా ఉంటాయి అనమాట. కాకపోతే అవి స్టోరీకి తగ్గట్టుగా ఉండవు, నార్మల్ గా ఉంటాయి. అసలు మూవీ క్లైమాక్స్ ఏంటంటే సడన్ గా ఆపేస్తారు అనమాట. అసలు అబ్రాప్ట్ గా ఆపేస్తారు. ఇంకా మూవీలో మన హీరో వాళ్ళ డాడీ గైస్, అతని క్యారెక్టర్ ఇంకా కొంచెం వైలెంట్ గా రాసుకుంటే కొంచెం బాగుండు అనిపించింది. ఆయన్నే కొంచెం మెయిన్ విలన్ గా చేసుకొని కొంచెం తీసుంటే కొంచెం బాగుండేది. కాకపోతే ఏంటంటే ఏదో క్లైమాక్స్ లో నార్మల్ గా చూపించారు, అలా చంపేస్తారు అంతే, అంతమించి ఇంకేముంటది అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కొంచెం బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. వేరే మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.